మా పిల్లలకైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్‌లోకి చీజీ గార్లిక్ బ్రెడ్ అయితే చేశానండి. 2 మినిట్స్‌లో చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటది. ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మా పిల్లలకైతే ఔట్ సైడ్ ఫుడ్ అంతగా ఇష్టం ఉండదు. ఇంట్లో చేయమంటారు. ఆ రోజు ఏం చేయలేదు అంటే అట్‌లీస్ట్ బ్రెడ్ అయినా టోస్ట్ చేసి ఇచ్చేయమంటారు కానీ ఔట్ సైడ్ ఫుడ్ అస్సలు తినరండి. సో, నేనెప్పుడు కూడా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను. కాకపోతే ఒక్కొక్కసారి నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వదు. కొంచెం వర్క్ ఉంటే అవ్వదండి. లేదు అంటే వీడియో షూట్ చేస్తుంటాను. అయితే ఈరోజైతే నేను చీజీ గార్లిక్ బ్రెడ్ అయితే చేస్తున్నాను. ముందుగా కొంచెం బటర్ అంటే తీసుకోవాలండి. అది మన బ్రెడ్ మనం ఎన్నైతే టోస్ట్ చేస్తామో దాన్ని బట్టి మనం బటర్ తీసుకోవాలి. నేను హోమ్‌మేడ్ బటర్ తీసుకున్నాను. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ వేసుకోవాలి. ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి మనం ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అప్లై చేసుకొని దానిపైన మనం చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని బటర్ యాడ్ చేసుకొని దానిపైన ఈ బ్రెడ్ అనేది పెట్టి 2 మినిట్స్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో టోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మనకి చీజీ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ హెల్తీనా అంటే మాత్రం బ్రెడ్ మైదా కాబట్టి నేను హెల్తీగా కాదనే చెప్తాను. కాకపోతే మనం బయట కొనుక్కొని తినేదానికంటే కొంచెం బెటర్ అని నా ఫీలింగు.